భద్రాచలం సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పీఎఫ్ సదరన్ సెక్టార్కు చెందిన 141 బెటాలియన్ కమాండర్ రితిష్ ఫాకూర్ విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రికెట్ జట్టు ఆల్సాపీఎఫ్ స్థాయి క్రికెట్ టోర్నమెంట్లో ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుని అద్భుత విజయాన్ని నమోదు చేసింది. తొలుత 141 బెటాలియన్ జట్టు ఫిబ్రవరి 8న జరిగిన సెక్టార్ స్థాయి క్రికెట్ టోర్నమెంట్లో సదరన్ సెక్టార్కు చెందిన 3 జట్లపై విజయం సాధించిందని, ఈ విజయంతో ఈ జట్టు సదరన్ జోన్ స్థాయి టోర్నమెంట్కు అర్హత సాధించింది. జోన్ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ను 122 బెటాలియన్ ఆధ్వర్యంలో ఢిల్లీలోని ఎస్డీజీ గ్రౌండ్లో ఫిబ్రవరి 18 నుండి ఫిబ్రవరి 21 వరకు నిర్వహించారు. ఇందులో మొత్తం 6 జట్లు పాల్గొన్నాయి. ఈ టోర్నమెంట్లో భద్రాచలం పట్టణానికి చెందిన 141 బెటాలియన్ జట్టు అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. ఫైనల్ మ్యాచ్లో 141 బెటాలియన్ జట్టు 168 బెటాలియన్ జట్టును ఓడించి సిఆర్పీఎఫ్ క్రికెట్ టోర్నమెంట్ ఛాంపియన్గా నిలిచి గెలుపు ట్రోఫీని గెలుచుకుంది. ఈ విజయం 141 బెటాలియన్కు ఎంతో గర్వకారణంగా నిలిచింది. ఇది క్రీడాకారుల అంకితభావం, సమష్టి కృషి మరియు క్రీడా స్ఫూర్తికి నిదర్శనం. రితిష్ యాకూర్, కమాండెంట్, తెలిపారు. My name is Ritesh Thakur. I'm Commandant 141 Battalion. Today we have gathered here to felicitate the cricket team of 141 Battalion Bhadrachalam. Just to give a brief about this, we had a first time setup where we had a cricket tournament in CRPF where first of all it was a tournament which was held at zonal levels where three sectors participated and every battalion participated in that particular tournament. 141 Battalion won the tournament, and subsequently there were 6 zones and one team from each zone participated, and finally our team 141 Battalion, which I'm very proud of, won the tournament, secured the first position by defeating 168 Battalion from Bijapur. So it is a testament to the hard work, skills and the culture in 141 Battalion. I'm very proud of my boys and I hope that we're going to continue doing similar feats and we'll win much more laurels for the unit and for CRPF. Jai Hind. Thank you. అదర్ క్రికెట్ టీమ్ మేము రంగారెడ్డి హైదరాబాద్ వెళ్ళటం జరిగింది. ఇక్కడ నుంచి మేము ఇంటర్ బెటాలియన్ ఫస్ట్ మేము ఆడింది 7 బెటాలియన్తో మేము ఆడాము. అందులో మేము ఫస్ట్ వచ్చాము. ఫస్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ మేము ఢిల్లీ వెళ్ళటం జరిగింది జోన్ తరఫున. జోన్లో మొత్తం 7 టీములు మళ్ళీ వచ్చాయి. అందులో మళ్ళీ మేము 141 బెటాలియన్ సిఆర్పీఎఫ్ మళ్ళీ మేము అందులో ఫస్ట్ వచ్చాము. దాని తర్వాత కూడా మళ్ళీ ఢిల్లీ వెళ్ళటం జరిగింది మా టీం మొత్తం, మా యూనిట్ తరఫు నుంచి. అక్కడ కూడా మేము బాగా పార్టిసిపేట్ చేసి మా యూనిట్ పేరు బాగా నిలబెట్టి అక్కడ కూడా ఫస్ట్ రావడం జరిగింది. ఆల్ ఇండియాలో మొత్తం ఫస్ట్ మా యూనిట్ 141 బెటాలియన్ మాది ఫస్ట్ రావడం జరిగింది. దీనికి మాకు సహకరించి మా కమాండెంట్ సాబ్, సిఓ సాబ్, 2A సాబ్, మొత్తం ఆఫీసర్ అందరికీ కూడా మా ధన్యవాదాలు. మాకు చాలా సపోర్ట్ చేసి ఈ టీమ్ స్పిరిట్ మాకు తీసుకొచ్చి మా టీంని ఇంత బాగా తయారు చేసి ప్రాక్టీస్ ఇప్పించి మళ్ళీ అంత దూరం తీసుకెళ్ళి ఈ విజయాన్ని కారణమైన మా సిఓ సార్కి మా టీం అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.